బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ మీటింగ్ కొనసాగుతోంది. ఇక ఈ కార్యవర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల తదితర నేతలు హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై సమావేశంలో చర్చించారు. పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పీసీసీ ఆదేశించింది. ఇక పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విజయోత్సవాలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా వ్యూహం రచిస్తోంది. ఇక పార్టీ కోసం పనిచేసిన వారికి పదవులు ఇచ్చేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. వీటితో పాటుగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అన్ని విధాలుగా కృషి చేయాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. రైట్, హైదరాబాద్ గాంధీ భవన్లో టీపీసీసీ మీటింగ్ కొనసాగుతోంది. ఈ కార్యవర్గ సమావేశానికి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితర నేతలు హాజరయ్యారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనపై సమావేశంలో చర్చిస్తున్నారు. పార్టీ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పీసీసీ ఆదేశించింది. ఇక పార్టీ చేపట్టిన కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు విజయోత్సవాలు నిర్వహించాలని కూడా నిర్ణయం తీసుకుంది. ప్రతిపక్షాలు ప్రభుత్వంపై చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేలా వ్యూహం రచిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి. రైట్, థ్యాంక్ యూ రాజశేఖర్. గాంధీ భవన్ లో టీపీసీసీ విస్తృత స్థాయి సమావేశం కొనసాగుతుంది. మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగే సమావేశంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావుతో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి అయిన నేపథ్యంలో ఇక కాంగ్రెస్ పార్టీ ఏదైతే ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తీసుకొచ్చిన పథకాలు కావచ్చు, చేసిన సంక్షేమ అభివృద్ధికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో విస్తృతంగా ప్రచారాలు నిర్వహించాలి. ఇక గ్రామ స్థాయి నుంచి కూడా ఈ ప్రచారాలను తీసుకువెళ్లాలని కూడా ప్రధానంగా పిసిసి సమావేశంలో చర్చ జరుగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఇప్పటికే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆయన బాధ్యతలు చేపట్టి ఒకవైపు 2 నెలలు కావస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆయన బాధ్యతలు చేపట్టిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఏ విధమైన కార్యాచరణ తీసుకొచ్చారు, కార్యక్రమాలపైన కూడా పూర్తి స్థాయిలో దాన్ని పార్టీ కోసం, పార్టీని పటిష్ట కోసం కూడా ఏదైతే బూత్ లెవెల్ నుంచి కూడా పార్టీ పటిష్టత కోసం పనిచేయాలని కూడా సూచిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పటికే ఏడాది పూర్తిగా వస్తున్న నేపథ్యంలో ప్రజా పాలన సంబంధించి కూడా ఏదైతే విజయోత్సవాలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 500 గ్యాస్ సిలిండర్ కావచ్చు, రైతు రుణమాఫీకి సంబంధించి కావచ్చు, మిగతా 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుకు సంబంధించి ఆరోగ్యశ్రీ అప్గ్రేడ్ కావచ్చు, మిగతా ఏదైతే మహిళలకు సంబంధించి ఉచిత బస్ ప్రయాణంతో పాటుగా పూర్తి స్థాయిలో ఇందిరమ్మ ఇల్లు, అంటే ఇట్లాంటి పథకాలన్నింటిని కూడా అమలు చేస్తూ వచ్చింది. 6 గ్యారెంటీలకు సంబంధించి కూడా పలు హామీలను ఇప్పటి వరకు అమలు చేసిన నేపథ్యం ఉన్నది కాబట్టి దీన్ని విస్తృతంగా ప్రచారం చేయాలి. దీనికి తో పాటుగా ఇక్కడ బీజేపీ, బీఆర్ఎస్ ఏదైతే ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి పీసీసీ ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే పథకాలు కావచ్చు, సంక్షేమ కార్యక్రమాలు తీసుకొచ్చినా కూడా దాన్ని వ్యతిరేకిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఏదైతే హైడ్రా కావచ్చు, మిగతా మూర్తి ప్రక్షాళనకు సంబంధించి కావచ్చు, మరోవైపు ఫార్మా సంబంధించిన విలేజెస్ సంబంధించి కావచ్చు, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా
ప్రజలకు శ్రేయస్సు కోసం తీసుకొచ్చిన కార్యక్రమాలకు సంబంధించి అన్ని కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో దాన్ని ఆ తప్పుడు ప్రచారాలను కూడా తిప్పికొట్టే విధంగా కూడా కార్యాచరణ సిద్ధంగా ఉండి ప్రతి కార్యకర్తకు సంబంధించి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హామీలను చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ప్రచారాలుగా గ్రామ స్థాయిలో నిర్వహించాలి. ఈ ఏదైతే విజయోత్సవ సభలకు సంబంధించి కూడా ప్రచారాలను విస్తృతపరచాలి. స్థానిక సంస్థల ఎన్నికలకు అందరూ కూడా సిద్ధంగా ఉంది. మరోసారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా లోకల్ బాడీ ఎన్నికలు, జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేసే విధంగా కూడా పూర్తి స్థాయిలో సన్నిద్ధం కావాలని కూడా సమావేశంలో పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా మంత్రులు కార్యవర్గ సభ్యులకు దిశానిర్దేశం చేస్తున్నారు. రాజశేఖర్. రైట్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.